హాయ్ ఎవ్రీవన్. మంచి సమ్మర్ సీజన్ అయితే వచ్చింది. సమ్మర్ సీజన్లో మటన్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇది వచ్చేసి ఈ మామిడికాయలు వచ్చేసి మా మమ్మీ వాళ్ళదండి, న్యాచురల్గా పండించిల్లు. చూడండి, ఆల్రెడీ కింద గడ్డి వేసేసి పైనుండి మామిడికాయలు వేసేసి మళ్ళీ పైనుండి గడ్డి వేసి కప్పేసిండ్రు. చాలా న్యాచురల్గా పండించిల్లు. ఈ మామిడికాయల్ని మా అమ్మ, మా పాప, మా అక్క కూతురు ముగ్గురు అయితే అమ్మడానికి ఊర్లోకి అయితే వెళ్ళిళ్ళండి. చూడండి, ఆల్రెడీ ఫస్ట్ కస్టమర్ మనం ఊర్లో వెళ్ళక ముందే ఫస్ట్ కస్టమర్ వచ్చేసారండి. 1 కేజీ అయితే ఫస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఇక వాళ్ళు ఫస్ట్ తీసుకున్నారని మా అమ్మ ఒకటి ఎక్స్ట్రానే వేసింది, కేజీ కంటే ఎక్కువ. ఊర్లో అంటే కేజీ కంటే ఎక్కువనే వేస్తారు. అమ్మడానికి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు వేరే ఉంటారు కదా, ఇది మనది న్యాచురల్ అన్నట్టు. సెకండ్ కస్టమర్ కూడా ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళ పాప కోసం ఒకటైతే ఇచ్చేసిన మేము. అలా చాలామంది కస్టమర్లు అయితే వచ్చేసారు. సో అందరినీ నేను ఫోటో తీయలేకపోయాను, వీడియోస్ తీయలేకపోయాను. ఇలా అయితే మామిడికాయలు చాలా అమ్ముడుపోయినాయండి. ఇదే మామిడికాయలతోని మేము 2 రెసిపీస్ అయితే చేసుకున్నాము. ఒకటి వచ్చేసి మామిడికాయ తాండ్ర చేసుకున్నాము, ఒకటి వచ్చేసి జ్యూస్ అయితే చేసుకున్నాము. మామిడికాయ తాండ్ర కోసం అయితే 3 మామిడికాయలు తీసుకొని మంచిగా కడిగి ఫ్రెష్గా కడిగేసి పైన పొట్టు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బాయిల్లో వేసేసి, అంటే ఒక ప్యాన్లో బాయిల్ చేసుకున్నామంటే డైరెక్ట్గా, అంటే ఆయిల్ గిట్లా ఏమి వేయకుండా డైరెక్ట్గా బాయిల్ చేసుకున్నాము మేమైతే. మిక్సీ పట్టేసుకున్నాక అంతా నేనైతే ఈ కొంచెం ఉన్నదాన్ని 2 సార్లు మిక్సీ పట్టేసిన, అందుకే 1 టైమే మిక్సీ పట్టింది చూపించిన. సో ఆల్రెడీ మిక్సీ కూడా పట్టేసుకున్న 1 టైము. దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఎట్లున్నదో వాటినే ఉండాలి. ఇక ప్యాన్ పెట్టేసి అందులోకి ఈ మిక్సీ పట్టిన మామిడికాయ జ్యూస్ని అందులో వేసేసి అంతా ఒకసారి కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. చాలామంది షుగర్ వేస్తున్నారు కదా, షుగర్ అనేది మనకు వేడి, ఆల్రెడీ మామిడికాయ అనేది కూడా వేడి కాబట్టి నేను అందులోకి షుగర్ వేయకుండా బెల్లాన్ని అయితే వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను. బాగా బెల్లం కరిగేంత వరకు అయితే కలుపుకున్నాను. కప్పు అదే సైజులో ఉంది. మరి కొంచెం పుల్లగా ఉంటుంది ఈ మామిడికాయ, అందుకే స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువ వేసిన. అలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని మనం వేడి చేసుకున్న ఈ మామిడికాయ జ్యూస్ని అయితే అందులో వేసుకొని ఎండలో ఒక 2-3 డేస్ ఆరనివ్వాలి. అలా ఆరనిచ్చిన తర్వాత తీసుకుంటే మామిడికాయ తాండ్ర అనేది రెడీ అయిపోతుంది. నేను 3 డేస్ వరకు ఆరనిచ్చిన తర్వాత వీడియో తీయలేకపోయినాను. సో మళ్ళీ ఇంకా 3 మామిడికాయలు తీసుకొని సేమ్ అట్నే పీసెస్గా కట్ చేసుకొని ఈ మామిడికాయలతో జ్యూస్ అయితే చేసుకున్నాము. ఈ కొంచెం జ్యూస్ చేసుకునేటప్పుడు ఈ కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి దాంట్లో వేసేసి మిక్సీ అయితే మ్యాంగో జ్యూస్. మామిడికాయ తాండ్ర పండిన మామిడికాయలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.